లేడీ అఘోరి పేరు శ్రీనివాసులు. ఏలూరు శ్రీనివాసులు ఆయన పూర్తి పేరు. ఈయన మంచిర్యాలలోని కృష్ణపల్లి అనేటువంటి గ్రామం ఈయన సొంత ఊరు. అయితే ఈయన మొత్తానికి ఇలా 5గురు. దాంట్లో 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఈ 4 మగపిల్లల్లో ఈయన మూడో వ్యక్తి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు ఇంట్లో నుంచి 7 సంవత్సరాల క్రితము ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు. అంటే 7 సంవత్సరాల క్రితము ఇల్లు వదిలేసినటువంటి శ్రీనివాసులు అఘోరిగా మారి వచ్చారు అని చెప్తున్నారు. అయితే అసలు అఘోరిగా మారాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే, అఘోరిగా మారాలంటే ముందు మానవ బంధాలన్నింటినీ వదిలేసుకోవాలి. ఏకాంతంగా ఆ దేవునిలో ఐక్యమైపోయి కఠినంగా 12 సంవత్సరాలు శిక్ష చేసుకున్న తర్వాతే వాళ్ళు అఘోరగా మారుతారు. అది కూడా అఘోరాలుగా మారాలంటే ముందు 7 సంవత్సరాలు అఘోర గురువులను కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్ష నేర్చుకోవాలి. ఇక 5 సంవత్సరాలు ఆ శంకర్ని ధ్యానిస్తూ ఆయనలోనే నిమగ్నమైపోయి ఉండాలి. అలానే ఒంటి మీద ఒక చిన్న గుడ్డతో శిక్షణ తీసుకునే ముందు ఒంటి నిండా విభూతితో శ్మశానంలో ధ్యానం చేస్తూ ఉండాలి. అలానే తను ఏమి తింటున్నా సరే కపాలంలోనే తింటూ ఉండాలి, పచ్చి మాంసం తినాలి. ఇలాంటి కఠోరమైనటువంటి శిక్షలు 12 సంవత్సరాలు చేస్తే తప్ప అఘోర శిక్ష అనేది మాత్రం పూర్తవదు. అలాంటప్పుడు 7 సంవత్సరాలు ఇంటి నుంచి వదిలేసిన వాళ్ళు ఏ విధంగా అఘోరిగా మారాడు?